నమస్తే మేడం. ఏంటి మేడం, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గడిచిన కొద్ది రోజుల్లో ఒక పొలిటికల్ హీట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొదలైంది అనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం గ్రామానికి మామిడి రైతుల్ని పరామర్శించడానికని వెళ్ళారు. అక్కడ కూడా కొంచెం ఇబ్బందులు వైసీపీ కార్యకర్తలు పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కార్యకర్త మీద పోలీసు లాఠీ చార్జ్ చేశారనేసి ఒక వీడియో ట్రెండింగ్గా మారింది సోషల్ మీడియాలో. దాన్ని కేవలం వైసీపీ వాళ్ళు సృష్టించారు అనేసి కూడా అధికార పక్ష నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వచ్చినా కూడా ఏదో ఒక ప్రస్తావన అనేది బయటికి తీసుకుని వస్తున్నారు. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్తే అండి అందరికీ. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారని కదా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇది కల్పించలేకపోయారు. అంతమంది ఉన్నారు సిబ్బంది, ఎంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎప్పట్లాగానే వాళ్ళ కార్యకర్తలు కానీ ఆ ప్రజలు కానీ ఆయన చేతులు ఇట్లా లాగటం కానీ ఏదైనా కానీ అక్కడ ఇబ్బంది జరిగింది. ఒక కార్యకర్తని ఎస్ఐయో ఎవరో కానీ కొట్టారు, తల మీద తల పగిలింది, అంతా బ్లడ్ అంతా కారిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నిటికీ వైఫల్యం అనమాట, వైఫల్యం చెందారు. నిన్న అక్కడ కూడా సరిగ్గా ఇది చేయలేకపోయారు, ఆయనకి భద్రత ఇవ్వలేకపోయారు. ఏం చెప్తాము, రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఇబ్బంది లేదు, వీళ్ళు వెళ్ళారు ట్రాక్టర్లో అన్నీ ఒక రైతు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఆయన పారబోసాడు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు వీళ్ళకి సినిమా సెట్టింగుల్లా కనపడతా ఉన్నాయి. అచ్చన్నకి ఇవన్నీ కూడా ఒక సినిమా సెట్టింగుల్లాగా వాళ్ళ అన్నీ కూడా వాళ్ళ బాధలని, ఎందుకంటే వీళ్ళు బాగా తిని కూర్చుంటున్నారు కదా, అందుకని వీళ్ళు ఇబ్బందులు లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు లేరు, వాళ్ళకి రైతులు కానీ ఎవరు ఇబ్బందులు పడట్లేదని వీళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు అన్నీ పక్కన పెట్టి అక్కడ నిజంగానే ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేయాలి. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా కనుక్కున్నాం, మా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, అసలు రేట్లు లేవు. ఇప్పుడు ఇంతంత పంట కూడా ప్రతి దేనికి కూడా ఇవాళ అన్నిటికీ కూడా ఒక మామిడికి కాదు, ఒక పొగాకు కాదు, ఒక మిర్చికి కాదు, దేనికి కూడా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం, ప్రభుత్వం ఇంకా కూడా వాళ్ళని కూడా నిందిస్తూ ఉన్నారు. వెళ్ళి ఆయన కనుక్కుంటానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వాళ్ళ మాటలు, ఇప్పుడు వెళ్ళారు అప్పుడు వెళ్ళారు, ఎంత ఇస్తున్నావు అంత ఇస్తే ఎందుకు బాధపడతారు, రైతులు బాధపడరు కదా, ఆలోచన చేయాలి. అచ్చన్న కూడా అదిదని మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ పయ్యావుల కేశవ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలనేసి కూడా మాట్లాడుతున్నారు. ఈ అంశం గురించి ఏం చెప్తారు? అదే నేనేమంటానంటే, ఈ పయ్యావుల కేశవ్ గారు కానీ టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉన్న ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అహంకారం మాటలు, అహంకారం అనేది పక్కన పెట్టి మాట్లాడండి. ఆయన ఏం చేశారని మీరు రాజద్రోహం కింద పెట్టాలని అనుకుంటున్నారంటే, ఆయన అందరికీ కూడా 30 పథకాలు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు కాబట్టి మీరు అన్నీ మీద కరెక్టే మీరు చెయ్యాలి. ఇప్పుడు ఈ రాజధాని భూములన్నీ కూడా 40,000 ఎకరం 35,000 ఎకరం తీసుకున్నారు, మళ్ళీ కూడా ఇప్పుడు 40,000 ఎకరం కావాలంటున్నారు. మరి మీ మీద ఏ కేసు పెట్టాలో మరి మీ మీద ఆలోచించుకోండి. మీ అందరి మీద కూడా ఇప్పుడు మంచి చేసిన దాని మీద మీరు ఆ కేసులు ఈ కేసులన్నీ ఉండాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. లాస్ట్కి మన ఓఎస్డీని కూడా తీసుకెళ్ళి ఇబ్బంది పెడతా ఉన్నారు. మిమ్మల్ని ఏం చేయాలి, ఇప్పుడు ఎన్ని రాజధాని భూములు రైతులు ఇలా ఎదురు తిరిగారు, మీకు మేము ఇవ్వము, మా భూములు మేము ఇవ్వము, మేము పండించుకొని తినే భూములు ఒకసారి ఇచ్చాము మేము నష్టపోయాము, మళ్ళీ ఇప్పుడు ఇస్తే మేము నష్టపోతాము, వాళ్ళు బాధపడతా ఉన్నారు. రాజద్రోహం కేసులు ఆలోచించుకోండి, మీ మీద ఏం కేసులు పెట్టాలని, అంత మంచి చేసిన దాని మీద మీరు అట్లా మాట్లాడుతూ ఉంటే వచ్చిన కాళ్ళ నుంచి సంవత్సరంలో మీరు ఏం చేశారు, ఏం మంచి పనులు చేశారు, ఏం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. రాజద్రోహం కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలో కూడా మీరు ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు అమ్మఒడి అనే పథకాన్ని పరిచయం చేసింది నారా లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఆలోచన అనేసి కూడా అవునవును మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అవును ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అవును కదా, అన్ని అమ్మఒడింది ఇప్పుడు 30 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఆయనే క్రియేట్ చేశారని కూడా చెప్పుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవటం వరకే కానీ చేసేది లేదని అందరికీ తెలుసు, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పుకోవడం ఏది కూడా ఎట్లా సెట్టింగులు, రాజమౌళి గారి సెట్టింగులు అయ్యే కానీ వాళ్ళు చేసే ఇది లేదని. అమ్మఒడింది ప్రతి పథకం మేమే చేసాము, చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదా, అన్నీ చెప్తారు. ప్రతిదీ కూడా నేను కంప్యూటర్ని కనుగొన్నాను అంటాడు. ఇంకా అన్నీ వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మెంటాలిటీ అయితే చేసేది ఏమి లేదు. వాళ్ళన్నీ ఇంకా ప్రజలకి చేయకుండా అవి చేశాను ఇవి చేశాను మాటలే కానీ అన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యువతకి మత్తున అలవాటు చేస్తున్నారు, మేము అభివృద్ధిని నవతరాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఇట్లా మత్తుకి ఇచ్చి, అవును కరెక్టే. మరి
కనిపిస్తూనే ఉంది కదా. ఇప్పుడు సంవత్సరం పాలనలో మత్తు గంజాయి మత్తు తీసుకొని చిన్న చిన్న పిల్లల్ని మనం నోరు చెప్పుకోవడానికి కూడా మాటలు రావు. ఈ చిన్న చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారనేది మీరు చూసుకోవాలి. ప్రతిరోజు లెగవగానే ఏం వినాల్సి వచ్చిద్దో, ఏ చిన్న పిల్లల్ని అగాత్యం చేస్తారో, ఎక్కడ ఏం జరిగిద్దో అని భయంతో ఎట్లా మనందరం కూడా ఉన్నాం. ఈ సంవత్సరంలో ఎవరు యువతరాన్ని తయారు చేశారు? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ ఒక ఆడపిల్లని చేయటం కానీ ఎట్లా ఏమైనా జరిగినాయా? ఇప్పుడు ప్రతిరోజు ఈ చిన్నపిల్లల్ని తీసుకెళ్లారు. 14 సంవత్సరాల పిల్లలని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్ద వయసుతో తేడా లేకుండా మహిళలకి ఇది లేదు, రక్షణ లేకుండా అయిపోతూ ఉంది. ఇట్లా ఇదేనా యువతరాన్ని తయారు చేయటం అంటే? ఇదేనా మీరు ఆలోచించుకోవాలి. ఎవరు మంచిగా చేశారు, ఎవరు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ సంవత్సరంలో ఎలా జరుగుతుందనేది కూడా మీరు కూడా అందరూ ఆలోచించుకోండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అహంకారం పూరిత మాటలు మాట్లాడొద్దు. మీరు ఆలోచించుకోండి మరి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. ఈ సంవత్సరంలో ఎంత ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారని కూడా మీరు ఆలోచించుకొని మాట్లాడాలి ముందు.